రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాం. అభిమాని కోసం దేవర సాయం చేస్తున్నాడు. ఎటువంటి సాయం? బోన్ మ్యారోతో బాధపడుతున్న ఒక అభిమానికి తను ఆదుకున్నాడు. తన అభిమానిని ఆదుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. క్యాన్సర్తో బాధపడుతున్న అభిమాని పేరు కౌశిక్. ఆసుపత్రి బిల్లును చెల్లించారు జూనియర్ ఎన్టీఆర్. ఆసుపత్రి నుంచి అభిమాని కౌశిక్ని డిశ్చార్జ్ చేశారు పూర్తిగా. ఇటీవల మనం చూసుకున్నట్లయితే కౌశిక్ బోన్ మ్యారోతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి దేవర ధైర్యం కూడా చెప్పాడు వీడియో కాల్ చేసి. గతంలో కౌశిక్తో ధైర్యం చెప్పన్నారు ఎన్టీఆర్. తాను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు వీడియో కాల్లో. అయితే ఎవ్వరూ ఆదుకోవడం లేదు అని ప్రెస్ మీట్ కూడా పెట్టింది కౌశిక్ తల్లి. కానీ 24 గంటలు ముగియనుంది అని తెలిసే లోపే 24 అవర్స్ కంప్లీట్ అయ్యే లోపే 24 గంటల లోపే ఆసుపత్రి బిల్లు మొత్తం కంప్లీట్గా చెల్లించేశారు ఎన్టీఆర్. నా కొడుకు ఇప్పుడు బాగున్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు అంటున్న కౌశిక్ తల్లి ఇప్పుడు ఎన్టీఆర్కి థ్యాంక్స్ చెప్తుంది. అయితే ప్రెస్ మీట్లో కూడా ఎన్టీఆర్ గురించి నేను ఎప్పుడు తప్పుగా చెప్పలేదు అంటున్నారు కౌశిక్ తల్లి. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసేశాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తల్లి 24 గంటలు కంప్లీట్ కాకముందే దేవరా మొత్తం బిల్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ తల్లి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. నమస్కారం సార్. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ సార్ వాళ్ళు కాల్ చేసి ఏమైందమ్మా, ఏంటి ప్రెస్లో వచ్చావు అని చెప్తే ఇలా అయింది సార్ అంటే మీరు నాతో ఒకసారి మాట్లాడిండొచ్చు కదా అని చెప్పేసి అలా చెప్పారు సార్. సో అప్పుడే ఫోన్ చేశారు, నేను వస్తున్నానమ్మా మీకు డిశ్చార్జ్ చేపిస్తాను అని చెప్పేసి నిన్న నాకు 12 o'clockకి కాల్ చేశారు సార్. కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి నైటే వచ్చారు ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు. వచ్చి నైట్ 11 o'clock నుంచి 2 o'clock ఉన్నారు. ఉండి ఆ అబ్బాయి గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కొని సరే అమ్మా మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయాలి సార్, ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పారు సార్. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ మేడం వాళ్ళతో నిన్న 20 lakhs పే చేయమని చెప్పారు కదా. మళ్ళీ ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడి 20 lakhs నుంచి 8 lakhs వరకు డిస్కౌంట్ చేసి 12 lakhs ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చారు సార్. మా అబ్బాయి కండిషన్ ఇప్పుడు 80% బాగుంది, 20% ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వచ్చాయన్నమాట. అందుకని చెప్పి సార్ చాలా థ్యాంక్స్ సార్. నేను ఎన్టీఆర్ సార్ నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు సార్. నేను వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను అంతేగాని మా ఫ్యామిలీ మొత్తము ఎన్టీఆర్ ఫ్యాన్స్ సార్. మేమెప్పుడు మీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ అలా ఏం చేయలేదు సార్. వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్పాను అంతేగాని ఇంకేం లేదు సార్. మా ఇంట్లో వాళ్ళందరూ మీరు మాట్లాడే స్పీచ్ విని మేమందరము ఒక పిల్లోడంటే ఇలా ఉండాలి అని మా అవ్వ వాళ్ళు అందరూ అలా అనుకుంటారు సార్. మేము కానీ ఇలా మీరు మాట్లాడుతుంటే అలాగే టీవీ ముందర కూర్చొని చూస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. మా అబ్బాయికి డిశ్చార్జ్ చేసి మీ అందరి సపోర్ట్ వల్ల డిశ్చార్జ్ అవుతుంది. ఆ అబ్బాయి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా మీరు ఆ రోజు వీడియో కాల్లో కోరుకున్నారు, అదే విధంగా జరిగింది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడినట్టున్నారు, నా మాటల వల్ల మీరు ఫీల్ అయినట్టున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళకి కానీ చెప్తున్నాను సార్, నేను ఎప్పుడూ ఎన్టీఆర్ సార్ వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో, రియలీ మీరు అలా అనుకోవద్దండి అని నేను చెప్తున్నాను సార్. నిజంగా నేను ఎప్పుడు అలా అనుకోలేదు సార్. సార్ గురించి నేను ఎక్కడ తప్పుగా చెప్పలేదు సార్. మీరు అర్థం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను సార్. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి సార్. ఆ అబ్బాయి హెల్త్ బాగుండాలని మీరు అందరూ కోరుకున్నారు కాబట్టి అందుకే ఈ అబ్బాయి ఇంతవరకు హెల్త్ బాగున్నాడు సార్. ఇప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నట్లయితే దేవర రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని ఆదుకొని సాయం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి దామోదర్ లైన్లో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. దామోదర్ చెప్పండి, ఈ ఘటనపై ఎన్టీఆర్ 24 గంటల లోపలే స్పందించారు. అయితే తను రియల్ లైఫ్లో కూడా హీరో అనుకోవచ్చు కదా. ఏదైతే సెప్టెంబర్ 20వ తేదీన బోన్ మ్యారో క్యాన్సర్ తో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ అనే విద్యార్థి, ఏదైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి, తాను దేవర సినిమా చూస్తే చాలు చనిపోతాను అంటూ ఒక పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం, తన సన్నిహితంగా ఉండే కృష్ణ యాదవ్ తో పాటు మరికొంతమందిని అటు బెంగళూరులోనే ఆసుపత్రికి పంపడం, అక్కడ వీడియో కాల్లో సందర్భంగా మాట్లాడుతూ ధైర్యం చెప్పాడు. ఈ సందర్భంగా ఏదైతే అటు టీటీడీ ప్రభుత్వం కూడా 40 లక్షలు, ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 11 లక్షల రూపాయలు, మొత్తం 51 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పెట్టింది. ఆ తర్వాత వీరు చెన్నైలోనే
చెన్నైలోనే అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆమెకు ఆర్థిక సాయం అందజేసినట్లు ఇప్పుడు తెలుస్తుంది. ఏదైతే నిన్న 20 లక్షలు ఏదైతే హాస్పిటల్ బిల్స్ పెండింగ్స్ ఉన్నాయి, ఈ డబ్బులు చెల్లించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన వారు ఎవరు స్పందించడం లేదంటూ ఆమె తిరుపతిలో మీడియా సమావేశంలో చెప్పింది. అదే తర్వాత మన ఇంటర్వ్యూలో కూడా, ఏదైతే బిగ్ టీవీ ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని ఆమె తెలిపింది. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే అటు కృష్ణ యాదవ్ తో పాటు మరికొంతమంది అభిమాన సంఘం నాయకులు ఈ విషయం పూర్తి సమాచారం తెలుసుకుంటూ చెన్నై పంపించారు. చెన్నైలో వారు ఆసుపత్రికి వెళ్లి మొత్తం బిల్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం బిల్స్ క్లియర్ చేశారు. ఈ రోజు ఏదైతే కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే అభిమానులు చెప్తున్న దాని ప్రకారం 2 అకౌంట్స్ లోకి, ఏదైతే ఆమెకు సంబంధించిన 2 అకౌంట్స్ లోకి పెద్ద ఎత్తున అభిమానులు ఏదైతే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఏదైతే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆమెకు ఆర్థిక సహాయం చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 12,50,000 పైగా ఆమెకు అభిమానులు పంపించినప్పటికీ ఆ మొత్తాన్ని ఏమాత్రం ఆమె హాస్పిటల్ బిల్స్ చెల్లించలేదని కూడా ఒక సమాచారం. మొత్తం మీద ఈ విషయంలో అటు అభిమానులు చేసిన సాయాన్ని ఆమె ఏమాత్రం చెప్పకుండా కేవలం 2,50,000 రూపాయల అభిమానులు సాయం చేశారంటూ కూడా నిన్న మీడియా సమావేశంలో చెప్పింది. 2 అకౌంట్ల నెంబర్లకు ఆమె అభిమానులు డబ్బులు పంపించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా మొత్తం బ్యాలెన్స్ బిల్లు మొత్తం ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం చెల్లించినట్లు సమాచారము. విదేశాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి ఈ విషయం మీడియాలో ఎప్పుడైతే పెద్ద ఎత్తున రావడంతో పాటు ఆమె జూనియర్ ఎన్టీఆర్ సహాయం అందించలేదంటూ కూడా నిన్న చెప్పిన విషయంతో ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ వరకు వెళ్ళింది. వెంటనే ఆయన స్పందించారు. దీంతో మొత్తం ఈ రోజు నిన్న చెన్నైకి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ రోజు మొత్తం బిల్ క్లియర్ చేసి ఆమెను ఏదైతే కౌశిక్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. మొత్తం మీద తన కుమారుడి ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే మొత్తం బకాయి బ్యాలెన్స్ ఉన్న హాస్పిటల్ బిల్స్ అంతా జూనియర్ ఎన్టీఆర్ చెల్లించారంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ఈ నెల రోజుల పాటు కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఎందుకు ఆమె జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సంప్రదించలేదు, నెల రోజుల క్రితం మాత్రమే సంప్రదించింది, ఆ తర్వాత ఎవరిని సంప్రదించలేదని కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల రోజుల పాటు ఎందుకు మమ్మల్ని సంప్రదించలేదు, కావాలని ఈమె ఈ విషయంలో కొంత సీన్ క్రియేట్ చేసిందా అన్న కోణంలో కూడా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కానీ అది ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చిన మేరకు ఆసుపత్రి బకాయిలు మొత్తం చెల్లించాడని కూడా చెప్తున్నారు. మరోవైపు ఆమె ఆసుపత్రి నుంచి తన కుమారుని ఈ రోజు డిశ్చార్జ్ చేసుకుని తిరుపతికి రేపు వస్తున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ కమ్యూనికేషన్ కాక కావాలని ఆమె చెప్పకుండా ఉందా అన్న కోణంలో కూడా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆలోచిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే తన అభిమానికి సంబంధించి బోన్ మేరతో బాధపడుతున్న తన అభిమానికి సంబంధించి మొత్తం బకాయి ఉన్న 20 లక్షల పైగా డబ్బులు జూనియర్ ఎన్టీఆర్ చెల్లించారు. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. ఒక వారం రోజుల క్రితం ఈ విషయంలో ఆసుపత్రి యాజమాన్యం కూడా ఇంత మొత్తం బకాయి ఉంది చెల్లించాలని చెప్పినప్పటికీ ఆ విషయాన్ని అప్పుడే ఆమె ఎందుకు వారి దృష్టికి తీసుకెళ్లకుండా మీడియా వరకు వచ్చిందన్న, ఎందుకు కావాలని మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా ఏదైనా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించింది అన్న ఆగ్రహం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ తమ తోటి అభిమాని కాబట్టి ఈ విషయంలో తాము ఏం మాట్లాడమని కూడా వారు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో ఏదైతే నిన్న ఆమె మీడియాతో ఈ విషయాన్ని తెలియజెప్పడం, వెంటనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం, 24 గంటల లోపుగానే ఆ మొత్తాన్ని క్లియర్ చేయించి ఆ అభిమానిని డిశ్చార్జ్ చేయించడం జరిగింది. అతని ఆరోగ్యానికి సంబంధించి అతని ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా సమాచారం తెలుసుకున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా తన అభిమానులకు ఆయన హితవు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద అయితే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చూసి చనిపోతానంటూ ఆ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కౌశిక్ పూర్తి ఆరోగ్యంతో అతను బయటకు వచ్చాడు. ముఖ్యంగా అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం కొంత మనస్తాపం చెందారని చెప్పవచ్చు లక్ష్మి. ముఖ్యంగా చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అవసరమైన రక్తం పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, చెన్నైలో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇటువైపు నుంచి పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారు కూడా అడిగినప్పుడల్లా పోయి రక్తదానం చేసాము. కావాలని ఆమె తమ మీద బ్లేమ్ చేస్తుంది, తమ హీరోను కూడా బ్లేమ్ చేసిందంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసినారు. అయితే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ వారందరినీ ఎవరిని మాట్లాడవద్దనే ఆదేశాలు జారీ చేయడంతో వారు ఎవరు నోరు మెదపని పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నారు. అయితే ఈ విషయంలో
కొంత మతలబు ఎందుకు ఆమె ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది? నేరుగా తమతో మాట్లాడి ఉంటే ఆ మొత్తాన్ని తాము చెల్లించేవారు కదా. నెల రోజుల నుంచి ఎందుకు తమకు ఈ విషయం గురించి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నిన్న ఉన్నట్టుండి మీడియా సమావేశం ఎందుకు పెట్టిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏదైతే తమ తోటి అభిమానం కాబట్టి ఖచ్చితంగా తాము సాయం చేసాము, తమ కథానాయకుడు ఏదైతే తమ అభిమాన నాయకుడు కూడా సాయం చేయడం వల్లని ఈ రోజు ఆ అబ్బాయి ఆసుపత్రి ఖర్చులు మొత్తం భరించి బయటకు వచ్చామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఏదైతే కౌశిక్ తల్లి సరస్వతి నిన్న ఎందుకు ఈ విధంగా మీడియా ముందు చెప్పాల్సి వచ్చిందన్న విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతుంది లక్ష్మి. అయితే దామోదర్, మనం పుష్ప 2 ఈ గొడవలు అయితే చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఆ ఘటన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఆ విక్టిమ్ కార్డ్ని కూడా విఫలమైంది. ఎందుకంటే ఎన్టీఆర్ 24 hours లోపలే తను బిల్ పేమెంట్ చేయడం వల్ల విక్టిమ్ కార్డ్ ఏదైనా ఫెయిల్ అయ్యి అభిమానులందరికీ సారీ చెప్పడం ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా రేపు ఆమె చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది లక్ష్మి. ముఖ్యంగా ఏదైతే రేపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయంలో రేపు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాస్తవంగా అసలు సెప్టెంబర్ ఇష్యూ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, అభిమానులు ఎంత మొత్తాన్ని ఇటు సహాయంగా పంపించారు, ప్రభుత్వం ఎంత ఇచ్చింది, టీటీడీ ఎంత ఇచ్చింది, ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ చూపడానికి ఎందుకు కారణం, ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది చొరవగా సీఎం కార్యాలయానికి వెళ్లి ఈ విషయంలో సహాయం చేయండి అంటూ కూడా నేరుగా ప్రస్తావించారు, నేరుగా కోరారు. అందుకే అంత వేగంగా 11 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ అయింది. అదేవిధంగా టీటీడీని కూడా వారు అభ్యర్థించారు. టీటీడీ ఎంప్లాయ్ అయినప్పటికీ ఇంత మొత్తంలో, అది కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కుమారునికి ఇంత మొత్తంలో ఆర్థిక సహాయం అందిందంటే ప్రభుత్వం నుంచి కొంత సిఫార్సు వచ్చినప్పటికీ అంత మొత్తంలో సహాయం అందే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె కావాలనే కొంత ఈ విధంగా ఈ ఒక నెల రోజుల నుంచి ఏమాత్రము ఫ్యాన్స్ తో గానీ, అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన కార్యాలయానికి సంబంధించిన వారితో గానీ ఏమాత్రం మాట్లాడకుండా ఈ విధంగా ఒక్కసారిగా బ్లేమ్ చేయడం, ఆ తర్వాత మొత్తం బ్లేమ్ చేయడానికి వెనక ఎవరన్నా ఉన్నారన్న కోణంలో కూడా ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. మొత్తం మీద ఎవరు కావాలని ఈ విషయంలో సీన్ క్రియేట్ చేయడానికి ఆమె ద్వారా అన్నట్లు వారు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద అయితే రేపు మీడియా సమావేశంలో అసలు వాస్తవాలు ఏం జరిగింది, సెప్టెంబర్ 20 నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత సాయం చేశారు, ఆమెను ఆ అబ్బాయి కౌశిక్ ను ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడానికి గానీ ట్రీట్మెంట్ గానీ ఎంత సాయం చేశారు అన్న విషయాలని తాము బయట పెడతామని కూడా అంటున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ద బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్లో మనం చూస్తున్నాము. బిల్ పేమెంట్స్ మొత్తం క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. అటుపక్క దేవర ఫ్యాన్స్ కూడా వాళ్ళు అయినంత వరకు సపోర్ట్ చేసి, అయినప్పటికీ తను ఆ తల్లి ఎవరైతే సరస్వతి ఉన్నారో కౌశిక్ తల్లి, నాకు ఓన్లీ 2 లక్షలు మాత్రమే అందాయని చెప్పారు. దాదాపు ఒక 25 లక్షల దాకా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఎన్ఆర్ఐస్ నుంచి, అటుపక్క బయట దేశాల నుంచి కూడా తనకి మనీ అందడం జరిగినప్పటికీ తను ఏమి సపోర్ట్ అందలేదని నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్ వెనకాల ఎవరన్నా ఉందా, ఏదైనా పొలిటికల్ కుట్ర దాగి ఉందా అనే సమాచారం అయితే మనకి ఇంకా తెలియాల్సింది ఉంది. అప్పటికి ఎప్పుడైతే సింపతి కార్డ్ ప్లే చేద్దాం అనుకున్నారో ఆ మహిళ, ఆ కార్డ్ మొత్తం విఫలం అయ్యేటట్టు ఎన్టీఆర్ సినిమాలోనే కాదు తన రియల్ లైఫ్లో కూడా హీరో అన్నట్టు ప్రూవ్ చేయడానికి 24 గంటల లోపే తన టీంని పంపించి మొత్తం బిల్ దాదాపు 20 లక్షల దాకా ఉండే బిల్ 8 లక్షలు డిస్కౌంట్ ఇప్పించి 12,50,000 దాకా అప్పటికప్పుడే చెల్లించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కౌశిక్ అనే హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. తన అభిమాని కౌశిక్ అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని చెప్పవచ్చు. దాదాపు 80% దాకా తను మొత్తం కోలుకున్నాడు. 20% వరకు ఒట్టి ఇన్ఫెక్షన్స్ వరకు ఉంది. మొత్తం డిశ్చార్జ్ అయితే దేవర ఫ్యాన్స్ అండ్ దేవర టీమ్ మెంబర్స్ హెల్ప్తో మొత్తం క్లియర్ చేసేసి ఆ బిల్ వల్ల డిశ్చార్జ్ కూడా అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఒక అభిమానికి తను వచ్చి డైరెక్ట్గా సహాయం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇటువంటి పుష్ప 2 అనే పెద్ద సీక్వెన్స్ లేదా ఇట్లాంటి సెన్సేషనల్ కేసు జరుగుతున్నప్పుడు, ఇట్లాంటిది ఒక సిమిలర్ కేసు నిన్న మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ జరిగినప్పుడు కూడా ఆ క్రౌడ్లో ఒక బాలికకి స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి మాస్ గ్యాదరింగ్ జరిగినప్పుడు అభిమానులు ఆదుకోవాలి అని చెప్పి హీరోస్ వ్యక్తం చేయడం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై 24 గంటల లోపే ఎన్టీఆర్ టీం అయితే స్పందించడం జరిగింది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీలో ఎవరైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారా? దీన్ని ఎలా అప్రిషియేట్ చేద్దాం అనుకుంటున్నారు? కమెంట్ రూపంలో తెలపండి. నమస్కారం సార్. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ సార్ వాళ్ళు కాల్ చేసి ఏమైందమ్మా, ఏంటి ప్రెస్లో వచ్చావు అని చెప్తే, ఇలా అయింది సార్ అంటే మీరు నాకు ఒకసారి మాట్లాడిండొచ్చు కదా అని చెప్పేసి అలా చెప్పారు సార్. సో అప్పుడే ఫోన్ చేశారు, నేను వస్తున్నానమ్మా మీకు డిశ్చార్జ్ చేపిస్తాను అని చెప్పేసి నిన్న నాకు 2 o'clock
12 o'clockకి కాల్ చేశారు సార్. కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి నైటే వచ్చారు ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు. వచ్చి నైట్ 11 o'clock నుంచి 2 o'clock వరకు ఉండి ఆ అబ్బాయి గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కొని సరే అమ్మా మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయాలి సార్, ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పారు సార్. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ మేడం వాళ్ళతో మాట్లాడు, నిన్న 20 lakhs పే చేయమని చెప్పారు కదా. మళ్ళీ ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడి 20 lakhs నుంచి 8 lakhs వరకు డిస్కౌంట్ చేసి 12 lakhs ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చారు సార్. మా అబ్బాయి కండిషన్ ఇప్పుడు 80% బాగుంది, 20% ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వచ్చాయన్నమాట. అందుకని చెప్పి సార్ చాలా థ్యాంక్స్ సార్. నేను ఎన్టీఆర్ సార్, నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు సార్. నేను వాళ్ళని అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను అంతేగాని మా ఫ్యామిలీ మొత్తము ఎన్టీఆర్ ఫ్యాన్స్ సార్. మేము ఎప్పుడు మీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ అలా ఏం చేయలేదు సార్. వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్పాను అంతేగాని ఇంకేం లేదు సార్. మా ఇంట్లో వాళ్ళందరూ మీరు మాట్లాడే స్పీచ్ విని మేమందరము ఒక పిల్లోడంటే ఇలా ఉండాలి అని మా అవ్వ వాళ్ళు అందరూ అలా అనుకుంటారు సార్. మేము కానీ ఇలా మీరు మాట్లాడుతుంటే అలాగే టీవీ ముందర కూర్చొని చూస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. మా అబ్బాయికి డిశ్చార్జ్ చేసి మీ అందరి సపోర్ట్ వల్ల డిశ్చార్జ్ అవుతుంది. ఆ అబ్బాయి ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా మీరు ఆ రోజు వీడియో కాల్లో కోరుకున్నారు, అదే విధంగా జరిగింది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడినట్టున్నారు నా మాటల వల్ల, మీరు ఫీల్ అయినట్టున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళకి కానీ చెప్తున్నాను సార్, నేను ఎప్పుడూ ఎన్టీఆర్ సార్ వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో, రియలీ మీరు అలా అనుకోవద్దండి అని నేను చెప్తున్నాను సార్. నిజంగా నేను ఎప్పుడు అలా అనుకోలేదు సార్. సార్ గురించి నేను ఎక్కడ తప్పుగా చెప్పలేదు సార్. మీరు అర్థం చేసుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి సార్. ఆ అబ్బాయి హెల్త్ బాగుండాలని మీరు అందరూ కోరుకున్నారు కాబట్టి అందుకే ఈ అబ్బాయి ఇంతవరకు హెల్త్ బాగున్నాడు సార్. ఇప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.